హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కుక్కర్లో నాటుకోడి పలావ్ ఎలా రెడీ చేసానో చూద్దాం రండి. దానికి కావాల్సింది ముందుగా చికెన్ని నీట్గా కడిగి పెట్టుకొని ఇది ఒక అరగంట సేపు మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అందుకోసమని కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకు, 2 బిర్యానీ ఆకులు, పుదీనా, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర, కొంచెం పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని ఇదైతే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా నాననివ్వాలి. బయటనైనా ఉంచేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయితే ఇంకొంచెం ఫాస్ట్గా నానుతుంది అన్నమాట. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని మూత పెట్టుకొని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. ఇప్పుడు రైస్ ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే 2 గ్లాసులు, దీంతో 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. రైస్ని బాగా కడిగేసుకొని ఇలాగా నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకొని. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్గా బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు కొంచెం వేసుకుంటున్నాను. బిర్యానీ మసాలా తర్వాత పౌడర్ వేస్తాను అన్నమాట. అందుకని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వేసాం కదా చికెన్లో, అందుకని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఇలా కాసేపు అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని వేపుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసుకోవాలి.
ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఏంటంటే నాటుకోడి చాలా గట్టిగా ఉందన్నమాట, పందెం కోడి. ఇదేంటంటే నాటుకోడి చాలా గట్టిగా ఉంది, అందుకని ఫస్ట్ ఈ చికెన్ ఉడకడానికి కొంచెం విజిల్ వేసేస్తాను అన్నమాట. ఇలా కాసేపు మగ్గనిచ్చి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అన్నమాట. దీన్ని ముందుగానే విజిల్ పెట్టి ఉడకనిస్తాను, అందుకని లేకపోతే రైస్ ఉడికిపోయి చికెన్ ఉడకకుండా ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి విజిల్ రానివ్వాలి. ఇప్పుడు ఒక 5 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం ప్రెషర్ అంతా తగ్గిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. నీళ్ళు బాగా తీసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకైతే కొంచెమే సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ వాటర్ కూడా వేస్తాను కదా, అందుకని పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని ఇందులో అయితే ఒక గ్లాస్ రైస్ వాటర్ అయితే ఉంటుంది అన్నమాట. ఇందాక హాఫ్ గ్లాస్ వేసాను, ఇంకా చికెన్ నుంచి కొంచెం వాటర్ వచ్చిందన్నమాట. 2 గ్లాసులకి 3 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది, అందుకని నేను 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంతసేపు ఉడుకున్నాక మూత పెట్టుకోవాలి, తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 2 విజిల్లు వస్తే సరిపోతుంది అన్నమాట.
విజిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడైతే ఎలా రెడీ అయిందో చూసేద్దాం. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. నాటుకోడి పలావ్, కుక్కర్లో నాటుకోడి పలావ్ చూడండి ఎంత టేస్టీగా, ఎంత ఎమ్మీగా రెడీ అయిందో. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ నాటుకోడి పులావ్ రెడీ. ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడైతే రైతాతో నాటుకోడి పులావ్ రెడీ. చందు ఎలా ఉంది? బాగుంది. హోటల్ టేస్ట్ వచ్చిందా? చికెన్ అది బాగా ఉడికిపోయిందా?